వనిత టీవీ ప్రేక్షకులందరికీ ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో ఉన్నాము. సో ఈ రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు ఎంతగానో తరలి వస్తున్నారు. ఆషాఢ మాస బోనాలు అనగానే మరి హైదరాబాద్ వాసులందరికీ కూడా, భాగ్యనగర వాసులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించే పండుగనే చెప్పుకోవాలి. ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో తొలి బోనం బ్రహ్మముహూర్తంలో 4 గంటలకు సమర్పించారు. ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో బోనం అనేది తొలి బోనం సమర్పించారు. అయితే 4 గంటల నుంచి కూడా భక్తులు దర్శనం కోసం, బోనాలు సమర్పించడం కోసం వస్తూనే ఉన్నారు. అయితే గతంతో పోలిస్తే, అంటే పోయిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తుల తాకిడి ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం రేవంత్ గారు కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ గారు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా అమ్మవారిని దర్శించుకోబోతున్నారు. సో మనం చూస్తున్నాం, ప్రస్తుతం క్యూ లైన్ పక్కన ఉన్నాము. దాదాపు ఎన్నో గంటల సమయం నుంచి భక్తులు బోనం ఎత్తుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. అయితే కొంచెం భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల క్యూ లైన్ లో భక్తులు ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. క్యూ లైన్ లో ఉన్న భక్తులకి సిబ్బంది వాటర్ సప్లై కూడా చేస్తున్నారు, వాటర్ కూడా ఇస్తున్నారు. సో ఇప్పుడు మనతో పాటు భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? పూజ. ఎక్కడి నుంచి వచ్చారు? బైబిల్ హౌస్ నుంచి. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తామండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంటారు? 4-5 ఇయర్స్ నుంచి వస్తున్నాం. ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం? చాలా బాగుంది. నమస్తే అండి. నమస్తే. పేరు? మల్లేశ్వరి. మల్లేశ్వరి గారు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే సికింద్రాబాద్ ఇక్కడనే ఉంటాం. బాటలు. ఎన్ని సంవత్సరాల నుంచి బోనం ఎత్తుకుంటారు? బోనమా? మేము చిన్నప్పటి సంది, మేము చిన్నగా ఉన్నప్పటి సంది. మీ బోనమా, మీ అమ్మ వాళ్ళ బోనం? అమ్మ వాళ్ళ బోనం. మన తెలంగాణ ఆడపడుచులు, ఇంటి ఆడపడుచులే ఎత్తుకుంటాం. ఆడపడుచు. ఎలా అనిపిస్తుంది అంటే మనం సంక్రాంతి, దసరా ఎట్లా జరుపుకుంటామో బోనాల పండుగ అన్నిటికన్నా పెద్ద పండగ ఇది మాకు. డోలు చప్పుళ్ళ మధ్య బోనం ఎత్తుకొని వస్తున్నారు శివసత్తులు. సో మరి చూస్తున్నాం కదా, బోనాల పండుగ అంటేనే బోనాల సందడి, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ళు, డోలు వాయిద్యాల నడుమ ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో. చూస్తున్నాం కదా, బోనాల సందడి కొనసాగుతూనే ఉంది. దాదాపు పొద్దున 4 గంటల నుంచి మొదలైన బోనాలు, అమ్మవారికి బోనాలు సమర్పించడం ఇంకా కూడా దాదాపు సాయంత్రం వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. అన్ని ఏర్పాట్ల మధ్య కూడా ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. పేరు? భవానీ. భవానీ గారు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం వస్తానండి. ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం? చాలా బాగుంటది. లైక్ నార్మల్ డేస్ లో వచ్చి దర్శనం చేసుకోవడం వేరు, ఈ రోజు ప్రత్యేకంగా వచ్చి దర్శనం చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఓకే. కవిత అండి. కవిత గారు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను ఇంచుమించు 40 ఇయర్స్ నుంచి వస్తున్నాను. 40 ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను 40 ఇయర్స్. మీ ఇంటి నుంచి కూడా బోనం తీసుకొని వస్తారా? మా అమ్మమ్మ వాళ్ళు తీస్తారు. మేము ఇప్పుడు షిఫ్ట్ అయిపోయాం కాబట్టి, మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయాం కాబట్టి మేము తీయట్లేదు. ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం? చాలా మనకి వర్ణనా తీరం, అది వర్ణించలేము అసలు. అది సూపర్ సూపర్. సో చూస్తున్నారు కదా, చాలా మంది భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు. ఎంట్రన్స్ నుంచి కూడా మనం చూస్తే బోనాలు ఎత్తుకొని వస్తూనే ఉన్నారు. దాదాపు 30-40 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారిని ఆరాధిస్తున్నాం, ప్రతి సంవత్సరం బోనం సమర్పిస్తున్నాం అని చెప్తున్నారు. నమస్తే. నమస్తే. పేరు? ఇంద్రజ. ఎక్కడి నుంచి వచ్చారు? బైబిల్ హౌస్. ఎన్ని సంవత్సరాల నుంచి బోనం తీసుకున్నారు? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది బోనాల పండుగ వచ్చినట్టు? చాలా సంతోషంగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాస బోనాల పండుగ కోసం ఎదురు చూస్తాము. అన్ని పండుగల్లాగానే బోనాల పండుగ కోసం ఎదురు చూస్తాము అని చెప్తూ ఉన్నారు. సో అంత వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగని. మరి బోనాల పండుగ వచ్చిందంటేనే చాలు, మనకి డప్పు చప్పుళ్ళు, డోలు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాల మధ్య అంగరంగ వైభవంగా జరుగుతుంది. నమస్తే. నాకే నమస్తే అమ్మ. బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మ. మీకు
సో చిన్న పిల్లలు కుటుంబం అంతా కూడా బోనం సమర్పించడానికి వస్తూ ఉంటుంది. అదే మన ఆషాఢ మాస బోనాల ప్రత్యేకత. నమస్తే. నమస్తే, చెప్పండి. మాదేవి, ఇక్కడే మోండా మార్కెట్. 15 ఇయర్స్ అవుతుంది నాకు. ఎప్పుడు బాగానే ఉంటుంది, కాకపోతే ఈసారి చాలా రేస్ ఉంది. చూసారు కదా, బోనాల పండుగ మనకి గోల్కొండలో మొదలవుతుంది. ఆ తర్వాత 3వ వారం మనకి లష్కర్ బోనాలు, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతాయి. సో భాగ్యనగర వాసులందరూ కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఆదివారం నాడు బోనాలు సమర్పించాలి, అమ్మవారి దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? మాధవి. మేము గచ్చిబౌలి నుంచి వచ్చాం, మణికొండ. అవు. మేము ఫస్ట్ టైం రావడము, 8 ఇయర్స్ నుంచి ఉంటున్నాం, కానీ ఫస్ట్ టైం రావడం ఇక్కడ చూడడం. 15 మినిట్స్ అవుతుంది, 20 మినిట్స్. ఎప్పుడైనా అమ్మవారి దర్శనం చేసుకున్నారా? మొదటి ఫస్ట్ టైమే రావడం, అసలు టెంపుల్ చూడడమే ఫస్ట్ టైం చూడడం. మేము అదే ఎక్సైటెడ్గా ఉన్నారు అయితే. ఓకే, నమస్తే నమస్తే అండి. మీరు? సంధ్య. మీరు ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం. ఎక్సైటెడ్గా ఉన్నారైతే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ఎక్సైటింగ్గా ఉంది. సో చూస్తున్నాం కదా, చిన్న పిల్లలు కూడా ఎంతగానో ఎండలో వాళ్ళ అమ్మా నాన్నతో పాటు కుటుంబం అంతా కూడా అమ్మవారి దర్శనం కోసం వాళ్ళ పిల్లల మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని చెప్పేసి ఎంత కష్టమైనప్పటికీ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. చూస్తున్నారు కదా భక్తుల రద్దీ అయితే ఎలా ఉందో. చూస్తున్నారు కదా ఇక్కడ బోనాల సందడి అయితే ఎలా ఉందో. శివసత్తుల ఆటలతోని ఆ బోనాన్ని నెత్తి మీద వేసుకొని అక్కడ వేపాకులతోని అలంకరించి పూలదండలు వేసుకొని అమ్మవారిలా రెడీ అయ్యి ఆవిడ ఇక్కడైతే నాట్యం చేస్తున్నారు. చాలా భక్తుల రద్దీ ఉండడం వల్ల అసలు ఇక్కడ డోలు సప్పుళ్ళు బోనాలతోని మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బోనం ఎత్తుకున్నారు. అక్కడ అమ్మవారి అలంకరణ చేసి వేపాకుల దండలతోని మెడలో దండలు వేసుకున్నారు. త్రిశూలం పట్టుకొని దండలు వేసుకొని బోనాలు ఎత్తుకొని అయితే నాట్యం ఆడుతున్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరు ఎప్పటి నుంచి బోనం సమర్పిస్తున్నారు అమ్మవారికి? ముందుగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను అమీర్పేట్ ఐకాన్ స్టీకన్లకి బోనం నా పేరు. నేను అమీర్పేట్ నుంచి వచ్చాను. గత 10 సంవత్సరాల నుంచి బోనం అమ్మవారికి సమర్పిస్తున్న ఈ ఏటా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. మీకెలా అనిపిస్తుంది? మాకైతే సంతోషం అనిపిస్తుంది అమ్మ. బోనం ఎలా ఉండదు? చాలా బాగుంది. బోనం ఎలా ఉండదు? బోనంలో నైవేద్యం అమ్మవారికి పరమాన్నం, బూరెలు, పచ్చగూర, ఆకుకూరలు అమ్మవారికి ఏమేమి ఎగ్గుతాయో అన్ని సమర్పిస్తాము. అందరినీ కాపాడాలి, మమ్మల్ని చల్లగా చూడాలి, ప్రజలందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అమ్మవారి ఎల్లప్పుడూ అందరూ ఎలా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. విన్నారు కదా, అంటే ఆ అమ్మవారికి బోనం అంటే శాకాంబరి దేవిగా కూడా అమ్మవారు అవతరించి ప్రజల ఆకలి తీర్చి వాళ్ళని రక్షించినప్పుడు అమ్మవారిని శాకాంబరి దేవిగా కూడా పిలుస్తారనమాట. సో అదే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, దుంపలు కావచ్చు, కూరగాయలు కావచ్చు,
ఆ పసుపు బెల్లం ఇలా శాఖ ఇలా అన్ని వేసి బోనం మొత్తం వండేసిన తర్వాత అమ్మవారికి కుండల్ని మొత్తం పసుపు కుంకుమలతో అలంకరించి వేపాకుల దండలతో పూల దండలతో ఇట్లా చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి దీపం పెట్టేసి అమ్మవారికి బోనం అయితే ఎత్తుకొని వెళ్తారు. ఇక్కడ మరింత మంది భక్తులు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. హాయ్. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? ప్రతి ఇయర్ చేస్తాం బోనం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అంటే అమ్మవారికి బోనాలు మనం రకరకాల అంటే నచ్చిన నైవేద్యం పెడతాం కదా, బెల్లం అన్నం కావచ్చు, పరమాన్నం కావచ్చు, కూరగాయల భోజనం కావచ్చు. మీరెలా వండుతారు? పరమన్నం, పెరుగు అవన్నీ ఎక్కిస్తాం. అంటే ఎప్పుడు మొదలు పెట్టారు? అంటే బోనం ఎప్పుడు వండుతారు, ఎలా? మార్నింగ్ అమ్మవారికి పసుపు బియ్యంతో అన్నం వండి మళ్ళీ పెరుగుతోని నైవేద్యం పరమన్నం చేసి అమ్మవారికి ఎక్కిస్తాం. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచి. ఎప్పుడు మా మమ్మీ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు చేస్తారు, ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఎత్తుకుంటున్న బోనం. ఓకే అండి, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మనము పెళ్ళైన ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వచ్చినప్పుడు పుట్టినిల్లుకి వచ్చేసి మరి అమ్మవారికి మొక్కుల్ని సమర్పించుకుంటారనమాట. వాళ్ళు వచ్చి వాళ్ళ చేతనే వాళ్ళు బోనం వండేసి అమ్మవారికి ప్రత్యేకంగా సమర్పిస్తారు. ఇక్కడ చూస్తున్నారా, పట్టు వస్త్రాలు, గాజులు, పూలు కూడా అలంకరించి అమ్మవారికి నైవేద్యంగా కూడా పెడతారనమాట. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వచ్చేది ఇక్కడ, మేము ఉండేది ఉప్పల్లో, మా అమ్మ వాళ్ళు ఉండేది ఇక్కడ సికింద్రాబాద్ గ్యాస్ మండీలో. అమ్మగారింటికి వచ్చారా పండక్కి? అమ్మగారి ఇంటికి వచ్చామండి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది, చాలా నమ్మకస్తురాలు దేవత. భక్తితో చేస్తే ఏదైనా నెరవేరుతుంది. భక్తి ఉండాలి కానీ మనకు శక్తిని కూడా ఇస్తుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మేము చిన్నప్పటి నుండి రెగ్యులర్గా వస్తాము ఈ గుడికి. ప్రత్యేకంగా పండక్కి మాత్రం బోనాల పండగకి వస్తాము అమ్మ వాళ్ళ ఇంటికి. ఇందులో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు కదా, ఇది వడి బియ్యము, బట్టలు, కుడుకలు, శాఖ. ఇది మా పాప. నమస్తే అండి. నమస్తే అండి. శాఖ అంటే శాఖ అంటే బోనంకి మనము సమర్పించుకుంటాము. శాఖ పోస్తే అమ్మవారు చల్లబడతారన్నమాట. శాఖ ఓకే అండి, పోస్తారు కదా. శాఖలో ఏమో పోస్తారు? వేపాకు, పెరుగు, చింతపండు, బెల్లం వేస్తారండి. మనం ఇప్పుడు శాఖ అనగానే బెల్లం నీళ్ళు కూడా వేస్తారు కదా, అందుకనే. అవునండి, అవునండి. చూస్తున్నారు కదా, అంటే అమ్మవారికి మొక్కుకున్న విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే అమ్మవారికి సమర్పించాలి అని మనసులో మొక్కుకుంటారో అలా అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారన్నమాట. ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను ఒక 20 ఇయర్స్ నుండి వస్తున్నాను. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ అమ్మవారికి నుంచి మేము వెయిట్ చేస్తాం. ఫుల్ ఇయర్ మొత్తం ఈ పండక్కి వెయిట్. కనిపిస్తుంది మీ అలంకరణ, బోనం అలంకరణ. అదే 15 days ముందు నుండే అన్ని ప్రిపరేషన్స్ అవుతాయి మాకైతే. అది బోనం ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు? ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచేసి ప్రిపేర్ చేసేస్తాం. ఏమేం చేస్తారు? రైస్, ఆకుకూర, పల్చి పులుసు, బెల్లము. థ్యాంక్ యూ అండి. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగానైతే బోనాలు సమర్పిస్తున్నారు అనమాట. కొంతమంది ఏమో పెరుగు, బెల్లం ఇట్లా ధాన్యంతో సమర్పిస్తే, కొంతమంది ఏమో ఆకుకూరలు, కూరగాయలు, అలాగే పట్టు వస్త్రాలు, బియ్యం, గాజులు, ఒడి బియ్యం, నిమ్మదండలు, పువ్వులు, పసుపు, కుంకుమ ఇలా అన్ని రకాలుగా అమ్మవారికి అయితే సమర్పిస్తున్నారనమాట. చూస్తున్నారు కదా ఇంత క్యూ ఉందో. అంటే ఈ సంవత్సరం చాలా మంది ఉండడంతో చాలా వరకు అందరూ లైన్లోనే ఉన్నారు. సో ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు, వీళ్ళతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే రాణిగంజ్. ఎప్పటి నుంచి తీసుకున్నారు? 13 ఏళ్ళ నుంచి. మా పాప పుట్టినప్పటి నుంచి తీస్తున్నా. అమ్మవారికి మొక్కుకున్న పాప పుడితే బోనం తీస్తాని అప్పటి నుంచి తీస్తున్నా. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ. ఎవ్రీ ఇయర్ ఇలాగే తీస్తాం. అంటే బోనంలో ఏం వండుతారు మీరు అమ్మవారికి నైవేద్యంగా? వారికి బెల్లము, పెరుగు, ఆకుకూరలు, పూరీలు వేసి తీసుకొస్తాం. చూడండి ఇక్కడ డప్పు సప్పులు, మేళతాళాలతో కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. అలాగే మనకి సికింద్రాబాద్లో ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా 24 గంటలు అవైలబుల్లో ఉంటుందని కూడా తెలియజేశారు. అంటే రేపు కూడా భవిష్యవాణి వినిపిస్తారు, రంగంలో భవిష్యవాణి రేపు వినిపిస్తారన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా భక్తులందరూ నాట్యాలతోని, పూలదండలతోని అమ్మవారి దగ్గరికి వెళ్తున్నారు. అమ్మవారికి బోనం అయితే రకరకాలుగా అలంకరణ చేశారన్నమాట. అంటే కొందరేమో పసుపు బొట్లు పెట్టి, కొందరు నిలువుగా, కొంతమంది మొగ్గులు, అమ్మవారి అలంకరణ, కొందరైతే అమ్మవారి రూపం అంటే విగ్రహం పెట్టి ఆ అమ్మవారికి పసుపు కుంకుమ అలంకరించి అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు.
ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. తుమ్కుంట నుంచి వచ్చామండి. ఇక్కడ నుంచి తుమ్కుంట నుంచి వచ్చాను. ఎవ్రీ ఇయర్ వస్తారా? వస్తామండి, అప్పుడప్పుడు అలా వస్తాం. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారికి ఏం సమర్పిస్తారు? బోనము, కానుకలు, అట్లా డబ్బులు, ఉండిలో డబ్బులు వేయడం అట్లా చేస్తాం. చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారిని, అమ్మవారి విగ్రహం ప్లస్ ముక్కు పుడక, పసుపు బొట్టు, కుంకుమ, పువ్వులు ఎంత బాగా అలంకరించారో కదా. చాలా బాగుంది అలంకరణ. బోనంకే కాకుండా అమ్మ కూడా అమ్మవారి లాగే తయారయ్యింది. నమస్తే అండి. చెప్పు. అంటే మీరు అమ్మవారిని ఇలా తయారు చేశారు కదా, సో మీరు మొక్కుకున్నారా ఏమైనా? లేదు, నేను కూడా శివసత్తినే, అందుకే మేము ఇట్లా చేస్తాం. నార్మల్ వాళ్ళు చేసుకోరు అట్లా, అది అంతే. ఓకే, థ్యాంక్ యూ. అంటే రెగ్యులర్గా మనం ఇప్పుడు నార్మల్గా బోనాలు పసుపు కుంకుమ అలంకరించి, అంటే కుండలో కానీ రాగి పాత్రలో కానీ వెండి పాత్రలో కానీ అమ్మవారికి బోనం పెట్టి పసుపు కుంకుమ అలంకరిస్తారు. కానీ శివసత్తులు మాత్రమే అమ్మవారి రూపాన్ని అలంకరించి సమర్పిస్తారంట. ఇక్కడ కూడా చూస్తున్నారా ఎంత బాగా అలంకరించారో. సో మరి చూస్తున్నాం కదా, ఇంకా కూడా తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు వస్తూనే ఉన్నారు, క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నారు అమ్మవారి దర్శనం కోసం. చాలా మంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ప్రతి సంవత్సరం బోనం సమర్పిస్తూ ఉంటారు. 2 years అవుతుంది. ఎలా తయారు చేస్తారు బోనాన్ని? పసుపుతో, పసుపు అన్నంతో పాటు. పసుపు అన్నం అంటే లోపల అంటే ఎట్లాంటి అన్నాన్ని నివేదిస్తారు అమ్మకి? అమ్మానికి బెల్లము, పసుపు, ఆవు పాలు, దాంతోపాటు నివేదిస్తాం. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, అంటే దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుంచి బోనం సమర్పిస్తున్న వారు ఉన్నప్పటికీ కూడా చాలా మంది ఇప్పుడు కూడా అమ్మవారి మహిమలు తెలుసుకొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఇప్పుడు కూడా బోనాలు సమర్పిద్దాము అని చెప్పి ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే బేట. మీ పేరు? రుక్మిణి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నుంచి కవాడు కూడా. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం బోనం ఎత్తుకొని వస్తాం. నా మనమరాలు బోనం ఎత్తుకొస్తాం. మీ మనమరాలు ఎత్తుకున్నారా? అయితే బోనం ఎట్లా తయారు చేస్తారు చెప్పండి. బోనము బెల్లం వేసి చేస్తారు. ఇష్టం ఉంటే ఐట్ అన్నం వేసి పచ్చగూర వేసి చేయాలి. బోరెలు పెట్టాలి, బెల్లం ఊరలు, అట్లా చేస్తాం. అన్నంలో బెల్లం అన్నం వేసి బెల్లం అన్నం పెడతారు. అన్నీ ఇస్తాం. మళ్ళీ బెల్లం ఈ బూరెలు కూడా చేస్తాం. దీపం అది మాకు పుణ్యం. అదే దేవుతాం. అయితే ఎట్లా మీ ఇంట్లో ఆడపడుచుతో ఆడబిడ్డతోనే? ఏం లేదు, ఆడబిడ్డ ఇంటికాడ ఆడబిడ్డ ఇంటికి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆడబిడ్డది ఆడబిడ్డకుంది, మాది మాకుంటుంది. నా మన్మరాళ్ళు, నా కోడళ్ళు, నేను, 4 కొడుకులు మా అందరు. ఎట్లా అనిపిస్తుంది ఈ సంవత్సరం బోనాల పండుగ? జల్దీ పోతుంది, జల్దీ పోతుంది. బాగుంది ఆయన ఈసారి, చాలా బాగుంది. నాకు మన్మరాలు వస్తున్నాను. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? శకుంతల. ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి వచ్చాము. నెల్లూరు నుంచి బోనాల పండుగ కోసం బోనాలు చూడడానికే వచ్చాము. అమ్మవారి దర్శనం కోసమే వచ్చాము. వచ్చారా? ఇది మొదటిసారి టైం వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఈ బోనాలు చూస్తుంటే బాగా సందడిగా ఉంది. మాకు ఎంతో సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. అమ్మవారే రప్పించినట్టుంది. అమ్మవారి గురించి విన్నారా మీరు? విని వచ్చారా? విన్నాము. విని బోనాలు చూసేదానికి అక్కడ నుంచి వచ్చాము. బోనాలు చూస్తున్నాము, ఎంతో హ్యాపీగా ఉంది. అమ్మవారి చూడటానికి అనిపిస్తుంది. సూపర్. సో మంచిగా దర్శనం చేసుకోండి. సో చూస్తున్నారు కదా, బోనాలు అంటేనే మనం అంటే భాగ్యనగర వాసులే బోనాల పండుగని బాగా జరుపుకుంటామని అనుకుంటూ ఉంటాం. కానీ ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు మనం మాట్లాడిన ఆవిడ నెల్లూరు దగ్గర నుంచి వచ్చారంట. సో ఎక్కడ వేరే రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని దర్శనం కోసం వస్తున్నారు. మనం ఎక్కడ చూసినా కూడా డప్పు చప్పుళ్ళు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలే మనకి వినిపిస్తూ ఉంటాయి. ఈ ఆషాఢ మాసం ప్రారంభమైనప్పటి దగ్గర నుంచి ఆషాఢ మాసం చివరి వరకు కూడా బోనాల పండుగ జరుగుతూనే ఉంటుంది. అయితే మొదటి రోజు మనకి గోల్కొండలో గోల్కొండలో మొదలైనటువంటి బోనాల పండుగ మనకి ఇంకా ఇది 3వ వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానంలో బోనాల పండుగ జరుగుతుంది. అమ్మవారికి తొలి బోనం గోల్కొండలో సమర్పించిన తర్వాత మిగతా బోనాల పండుగ మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ కూడా జరుగుతుంది. రావు తల్లి రేణుకెళ్ళమ్మ, మిమ్ము రాజుగారు పిలవనం పేరేనుకెళ్ళమ్మ, తూర్పు రాజులు రేణుకెళ్ళమ్మో. చూసారా అమ్మవారికి బోనాలు ఎంత మంది పట్టుకొని నిల్చున్నారా. ఇక్కడ మాట్లాడదాం, మనకు మరింత మంది భక్తులు కూడా ఉన్నారు కదా. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరు ఇక్కడ నుంచి వస్తున్నారు? ఇక్కడ డిబిఆర్ మేలు లోయర్ ట్యాంక్ బండ్ అక్కడ ఉంటాం. ఎవ్రీ ఇయర్ వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం నుంచి మంచిగానే అవుతుంది కాబట్టి ఎప్పుడు అమ్మ మాకు సదా ఎల్లకాలం మంచిగా చూస్తుంది. ప్రతి దానికి ఏది లోటు లేకుండా ఉన్నది. బోనంలో మీరేం సమర్పిస్తారు? అంటే కూరగాయల భోజనమా, నైవేద్యమా? కొయ్యూర వండుతాము, పరమాన్నము, పచ్చన్నము,
పులుసు సద్ది ఇవన్నీ వండుతాం. వండి నైవేద్యం ఎక్కిస్తాం. పెరుగు, కళ్ళు, శాఖ అన్నీ పెడతాం, ప్రతి ఒక్కటి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ చూడండి, అంటే బోనాలతో పాటు మనకి ఇక్కడ గడ్డం అంటారు దీన్ని, అమ్మవారికి ఇది కూడా సమర్పిస్తారనమాట. సో అవి కూడా అమ్మవారికి సమర్పిస్తారు బోనాలతో పాటు. మనకి ఇప్పుడు ఏంటంటే ఈ బోనాలు అనేది కలరా, ఒకానొకప్పుడు కలరా వ్యాధి వ్యాపించినప్పుడు ఆ వ్యాధి నివారణ ఎలా అని అంటే అమ్మవారికి బోనం సమర్పిస్తే ఈ వ్యాధి నివారించవచ్చు అనే నమ్మకంతో భక్తులు అమ్మవారికి బోనం సమర్పించడం జరిగిందనమాట. సో అది సమర్పించినప్పుడు మనకి ఆ వ్యాధి అనేది మనకి నివారణ చేయబడింది. సో అప్పటి నుంచి దీన్ని ఆనవాయితీగా తీసుకొని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తున్నారు. మొదట గోల్కొండలో లస్కర్ బోనం అనేది మొదలైన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి తొలి బోనం పెట్టేసి మళ్ళీ 2వ వారం, 3వ వారం, 4వ వారం, 5వ వారం ఇలా 5 వారాల వరకు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూనే ఉంటారు. ఇది 3వ వారం అనమాట, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు. ఇక్కడ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ 5వ వారం వచ్చేసి గోల్కొండలోనే అమ్మవారికి బోనం సమర్పించి అక్కడ మళ్ళీ ముగిస్తారన్నమాట. సో ఇలా జరుగుతుంది ఎవ్రీ ఇయర్ మనకి ఆషాఢం బోనాలు. ఏర్పాట్లు అయితే చక్కగా చేశారు. ఇక్కడ పోలీస్ సిబ్బందితో పాటు బారికేడ్లు కానీ, కంట్రోల్ రూమ్ కానీ, మనకి హెల్త్ క్యాంప్ కానీ అన్ని ఏర్పాట్లు చేశారు. స్పెషల్గా భక్తులకు బోనాలు తీసుకెళ్ళడానికి ప్రత్యేక లైన్ అయితే ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ మరింతమంది భక్తులు ఉన్నారు కదా. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వస్తారు? మేము ఇక్కడ సీతాఫలం మండి నుండి వస్తున్నాం మేడం. ప్రతి సంవత్సరం వస్తారు? ప్రతి సంవత్సరం వస్తాం మేడం. అంటే ఎలా సమర్పిస్తారు మీరు అమ్మవారికి బోనం? అంటే మనకి కూరగాయలా లేదంటే? కూరగాయలు, అదేంటి పచ్చి పులుసు, ఇవన్నీ. ఏంటి పొద్దున ఎప్పటి నుంచి? పొద్దున్న 9:30 నుంచి ఇంతవరకు వారికి తీసుకొని వచ్చేస్తాం. బోనాలతో పాటు ఇంకేం సమర్పిస్తారు? బోనాలతో చీర, ప్రసాదం అవన్నీ పెడతాం. థ్యాంక్ యూ అండి. అంటే బోనంతో పాటు పట్టు వస్త్రాలు, చీర, సార, గాజులు, బొట్టు, వడిబియ్యం లాంటివి కూడా మనము అమ్మవారికి సమర్పించడం జరుగుతుందన్నమాట. చూస్తున్నారు కదా, అమ్మవారికి ఆడపడుచులంతా అంగరంగ వైభవంగా బోనాలు అయితే సమర్పిస్తూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సో ఇది ఇక్కడి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.